స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ట్. ప్రస్తుతం మనం కోరుకొండకి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్గానిక్ చెరుకు బెల్లం తయారీ కేంద్రం దగ్గర ఉన్నాం. అసలు ఇక్కడ బెల్లం ఎలా తయారవుద్ది, అసలు చెరుకు నుంచి ఎలా తీస్తారు, ఫస్ట్ చెరుకు వచ్చాక చెరుకు నుంచి ఎలా తీస్తారు బెల్లం ఏంటని తెలుసుకుందాం. ముందుగా అయితే మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు, ఇక్కడ చెరుకుని అయితే డంప్ చేసుకొని పెట్టడం జరిగింది. ఆ డంప్ చేసుకున్న చెరుకుని తీసుకున్నాక ఇదిగోండి చెరుకుని ఈ విధంగా అయితే ముందు ఇలా శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ క్లీన్ చేయడం అదిని చెరుకుని తర్వాత ఈ క్రషర్లో అయితే పెట్టుకుంటారని ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. క్రషర్లో పెట్టుకుంటారట. క్రషర్లో పెట్టి క్రషర్లోంచి ఏదైతే ఆడాక ఆ జ్యూస్ వస్తుందో జ్యూస్ దీని ద్వారా వస్తుంది. దీని ద్వారా వచ్చిన జ్యూస్ని ఇందులో నుంచి డైరెక్ట్గా మనం చూడొచ్చు. క్రషర్ నుండి ఏదైతే జ్యూస్ వచ్చిందో ఆ జ్యూస్ని దీనికి ఒక ట్యూబ్ కనెక్ట్ చేస్తానని చెప్తున్నారు. కనెక్ట్ చేసి ఈ ట్యూబ్ ద్వారా ఈ ట్యాంకులోకి అయితే చెరుకు రసాన్ని వచ్చిన రసాన్ని అయితే పంపిస్తారంటే ఈ రసాన్ని ఈ ట్యాంకులో సుమారు 4 గంటల సేపు మరిగించాక అది ఒక బెల్లం ముద్దలా తయారవుతుంది. అంటే దీన్ని తర్వాత అక్కడ ఏదైతే జాకీలు ఉన్నాయో జాకీ ద్వారా దీన్ని లేపి ఏదైతే ఉందో బెల్లం తర్వాత ఆరాక ఆ బెల్లాన్ని బకెట్లతో ఈ కుందుల్లో ఇది కేజీ ఇదేమో కేజీ ఇదేమో అర కేజీ అని చెప్తున్నారు. వీటిల్లో పోసి ఈ బకెట్లతో పోస్తారంట. బకెట్లతో పోసాక ఆరాకి ఇదిగోండి ఈ విధంగా అయితే బెల్లం తయారవుతుంది. ఇది శుంఠి, ఇంకోటి ఏటమ్మా అన్నారు యాలకులు మిరియాలు కలిపి తయారు చేసిన బెల్లం. ఇక్కడ షుగర్, ఈ బెల్లం అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అని చెప్తున్నారు. చెరుకు తెచ్చుకొని మేము రసం ఆడి ఆ ట్యాంకుల ద్వారా సూప్ ద్వారా మేము ప్యానల్లో పంపి అది 4 గంటలకు కానీ మాకు బెల్లం తయారడానికి ఒక సున్నం ఒకటే పెడతాం. అందులో ఏమి కలవు ఉచ్చు రసంతో మేము తయారు చేస్తాం. 4 గంటలు టైం పడుతుంది పాకం తీర్చులోకి. అది చల్లారి పెట్టిన వరకు తర్వాత మేము గిన్నెలో పోతాం. కిలో లెక్కనే అమ్ముతామండి, పావు లెక్కన అమ్ముతాం, అర కేజీ లెక్కన కూడా అమ్ముతాం. అమ్మి మేము కిలో మాత్రం 80 రూపాయలు. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాల బెల్లం? ఇందులో 3 రకాల బెల్లం ఉంది. మిరియాలు ఉన్నాయి. మిరియాల బెల్లం అంటే లాయకులు శొంఠి మిరియాలు వేసి తిప్పుతాం. అది కేజీ 80 రూపాయలు. ఆ బెల్లం కూడా మా దగ్గర తయారవుద్ది. తర్వాత మార్కెట్కి వెళ్ళి బెల్లం షుగర్ వేస్తాం. ఒక 5 బస్తాలు వేస్తాం. 2 క్వింటాలు 2 టన్నులు చెరుకాడి అందులో 8 బస్తాలు అంటే 4 క్వింటాలు షుగర్ వేసి అది మార్కెట్కి వెళ్ళి బెల్లం అండి. మొత్తం 3 రకాలు ఇక్కడే మేము తయారు చేసి ఈ రోజు కానీ సేల్చి మేము వేసి పంపుతున్నాం. ఇందులో ఏ ప్రాబ్లం ఉండదు. ఆగ్గిన బెల్లానికి కానీ మిరియాల బెల్లానికి కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అన్ని రకాలకు మరి ఇందులో కూడా పానకం తీసి మేము విడిగా అమ్ముతున్నాం. అది కిలో 100 రూపాయలు. ఇది మార్కెట్ ఇక్కడ చేల్చు తుమ్మలదొడ్డికి కోరుకొండకి సెంటర్లో పెట్టాం. మీరు ఎప్పటికప్పుడే వచ్చినా మీకు నచ్చిన చెరుకు ఉంటుంది, పట్టుకెళ్ళచ్చు. సుమారు రోజుకి ఎన్ని కేజీలు బెల్లం తయారు చేస్తారు? రోజుకి 40 టన్నులు, అదే 2000 కేజీ అంటే 2 టన్నులు అలాగా తయారవుతుంది. మా సీజన్ పెట్టి 2 టన్నుల బెల్లానికి ఎన్ని టన్నుల చెరుకు? 2 టన్నులు చెరుకు ఆడితే 250 కేజీలు బెల్లం వస్తుంది. ఆ రకంగా మేము తయారు చేసి అమ్ముతామండి. ఎప్పటికప్పుడే చేల్చు మేము మార్కెట్కి మేము వెళ్ళక్కర్లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి పట్టుకుపోతున్నారు. 3 రకాలు ఉంటాయండి. అర కేజీలు ఉంటాయి, పావు కేజీలు ఉంటాయి, కేజీలు ఉంటాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ మనం సాయి బాలాజీ ఆర్గానిక్ బెల్లం తయారీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ బెల్లం ఏ రకంగా తయారవుతుందో మనం చూడడం జరిగింది. కెమెరామెన్ రాంబాబు, జనార్దన్, సుమన్ టీవీ, రాజానగరం.